హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ లో రాజస్థాన్ రాయల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో రాజస్థాన్ రాయల్స్ 7 లో 2 మ్యాచెస్ గెలిచారు. ఆ 2 మ్యాచెస్ కూడా ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ మీద అండ్ ఇంకొకటి పంజాబ్ కింగ్స్ మీద. సో ఇద్దరు కింగ్సే. ఈ కింగ్స్ మీదే రాజస్థాన్ రాయల్ గా మ్యాచ్ అయితే విజయం సాధించడం జరిగింది, కానీ ఆ తర్వాత ఏ టీం మీద కూడా పెద్దగా విజయం సాధించలేకపోయారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇచ్చేసి సో బ్యాట్స్మెన్ ఎంత ట్రై చేసినా కూడా ఆ స్కోర్ అనేది కొట్టడం కొంచెం టఫ్. మిగతా మ్యాచ్లు అన్నింటిలో కూడా వాళ్ళు మ్యాచ్ లో విజయం ఎలా సాధించాలి అన్న థాట్ ప్రాసెస్ తోనే ముందుకు వెళ్ళడం జరిగింది తప్ప మ్యాచ్ గెలవడానికి ఆల్రెడీ మన ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసి ఉన్నాయి అన్నట్టుగా కనిపించలేదు. అండ్ ఢిల్లీ మ్యాచ్ లో ముఖ్యంగా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, ఎందుకంటే ఢిల్లీ మ్యాచ్ లో ఆల్మోస్ట్ ఢిల్లీ 40 ఓవర్స్ వరకు ఢిల్లీ చాలా మిస్టేక్స్ చేస్తూనే ఉంది. బట్ ఎక్కడైతే రైట్ టైంలో మిస్టేక్స్ చేయకూడదో రాజస్థాన్ రాయల్స్ అక్కడ మిస్టేక్ చేసింది. అండ్ సూపర్ ఓవర్ కి ఎప్పుడు వెళ్ళిందో సూపర్ ఓవర్ లో కంప్లీట్ గా రాజస్థాన్ మిస్టేక్స్ చేస్తూ కనిపించింది. అండ్ సూపర్ ఓవర్ లో రన్అట్స్ కానీ, నో బాల్ కి రన్అట్ అవడం కానీ, సో నో బాల్ తర్వాత వచ్చిన ఫ్రీ హిట్ కి రన్అట్ అవడం కానీ, ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ మైండ్ సెట్ అనిపించింది రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ టీం ప్రకారం చూసుకుంటే. అండ్ వాళ్ళకున్న రిసోర్సులు కూడా చాలా తక్కువ. 20 మందే ఉన్నారు, 11 మెంబర్స్ ఆల్రెడీ టీమ్ లో ఉన్నారు. అండ్ 9 లో వాళ్ళు ఫ్యూచర్ ని ఆలోచించుకొని పెట్టుకున్న పర్సన్సే తప్ప ఇప్పుడు వచ్చి నేనున్నాను పర్లేదు గట్టిగా ఆడుతాను అని చెప్పే అంత బెంచ్ స్ట్రెంత్ కూడా లేదు. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఈ లెవెల్ లో ఒక ఎక్స్ట్రా వాళ్ళకి ఒక ఛాన్స్ 2 to 3 పర్సన్సే ఉన్నారు, ప్లేయర్సే ఉన్నారు చాయిస్ లో. సో ఈ లెవెల్ తోనే ఎలాగైనా వెళ్ళాలి. అండ్ వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే సందీప్ శర్మ వాళ్ళ డెత్ ఓవర్స్ స్పెషలిస్టే, బట్ లాస్ట్ టైం డెత్ ఓవర్స్ లో అతను మ్యాజిక్ ఏ విధంగా కూడా వాళ్ళకి ఉపయోగపడలేదు. అండ్ జోఫ్రా ఆర్చర్ కొంచెం మూమెంటంకి వచ్చాడు, కానీ జోఫ్రా ఆర్చర్ కి ఒక ఎండ్ లో గట్టిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఎవరో ఒకరు. సో అప్పుడే ప్రత్యర్థిని వాళ్ళు కట్టడి చేయగలరు. అండ్ స్పిన్నర్స్ లో హసరంగా కానీ, మహేష్ దీక్షణ కానీ బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అనేది పూర్తిగా ఒక స్వింగ్ లో కనబడట్లేదు. ఆడుతున్నారు సడన్ గా ఒకేసారి చేతులు ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్ ఇంకా కూడా నేను చెప్తున్నాను తను 50s కొట్టుండొచ్చు, బట్ తన రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అండ్ యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ ని సూపర్ ఓవర్ లో పంపించకపోవడం కూడా నాకు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి అనేది కొంచెం అర్థం అవ్వలేదు. మిచెల్ స్టార్క్ ని కొద్దో గొప్ప బాగా ఆడగలిగే ప్లేయర్ యశస్వి జైస్వాల్, బట్ యశస్వి జైస్వాల్ పట్టలేదు. అండ్ సిమ్రన్ హిట్మైర్ వీళ్ళందరూ బాగానే ఆడుతున్నా కూడా ఆ మూమెంట్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ కి. సో వాళ్ళ బ్యాట్స్మెన్ ముఖ్యంగా రియాన్ పరాగ్ బాగా ఆడతాడు, సడన్ గా ఒక 30-20 బాగానే కొడతాడు, సడన్ గా ఒక ఫాల్స్ స్టార్ట్ ఆడతాడు. సో రియాన్ పరాగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ 40+ స్కోర్ కన్సిస్టెంట్ గా చేయగలగాలి. అండ్ అది కూడా కొంచెం తక్కువ బాల్స్ లోనే చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతాలో చూసుకుంటే అజింక్య రహానే ఒక ఫ్లోటర్ లా ఆడుతున్నాడు. రియాన్ పరాగ్ కూడా అలాంటి రోలే తీసుకోవాలి. 1 డౌన్ లో ఆడే ప్లేయర్ ఫ్లోటర్ గా ఉండాలి, గట్టిగా తప్పదు. మరీ వెంటనే వికెట్స్ పడిపోతే పవర్ ప్లే లో వచ్చి ఆడాలి గట్టిగా. సో రియాన్ పరాగ్ అది బాగానే చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఓకే ఆడుతున్నాడు కదా అనే టైంలో సడన్ గా అవుట్ అయిపోతాడు. సో రియాన్ పరాగ్ వికెట్ అనేది సర్ప్రైజ్ వికెట్ ఆపోజిట్ టీమ్ కి. అండ్ కొంచెం సస్పెన్స్ లా అనిపిస్తుంది రాజస్థాన్ రాయల్స్ కిందకి ఇలా అవుట్ అయిపోతున్నాడు అనేది. సో రియాన్ పరాగ్ చూసుకోవాలి, లేదా రియాన్ పరాగ్ ని 1 డౌన్ లో పెట్టమంటే నితీష్ రాణానైనా 1 డౌన్ లో పెట్టాలి. నితీష్ రాణా ప్లేస్ అనేది వాళ్ళు కన్సిస్టెంట్ గా ఉంచట్లేదు ఒక దగ్గర. సో నితీష్ రాణా బాగా హిట్ చేయగలుగుతున్నాడు కాబట్టి నితీష్ రాణానైనా పెట్టాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కోల్కతాలో కొంచెం లీడ్ చేశాడు. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ సంజు శాంసన్ ఆపోజిట్ ఎండ్ లో ఉన్న టైంలోని యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోతే ఇద్దరు లీడర్స్ ఆడుతున్నట్టు ఉంటది. మేబీ సంజు శాంసన్ అవుట్ అయిపోతే యశస్వి జైస్వాల్ అండ్ నితీష్ రాణా ఇద్దరు ఆడుతున్నట్టు ఉంటది. యశస్వి జైస్వాల్ కి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగపడుతుంది. లీడర్ అనేవాడు పక్కాగా ఎంతో కొంత డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటాడు. సో అది యశస్వి జైస్వాల్ కూడా ఫ్యూచర్ యూజ్ అవుతుంది. సో నితీష్ రాణా 1 డౌన్ లో వస్తే బాగుంటది, ఒక్కొక్కసారి 2 డౌన్ లో వస్తాడు, ఒక్కొక్కసారి 3 డౌన్ లో వస్తాడు. సో ఆ చిప్ అండ్ చాప్ అనేది కరెక్ట్ గా అనిపించట్లేదు నాకు. అండ్ సిమ్రన్ హిట్మైర్ బాగానే ఆడుతున్నాడు, ధ్రువ్ జురాల్ బాగానే ఆడుతున్నాడు, బట్ లాస్ట్ టైం వాళ్ళిద్దరూ క్రీజ్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మైండ్ సెట్ ఎలా ఉండాలి, వాళ్ళు ఆల్రెడీ టీమ్ తో ఉన్నారు, టీమ్ తో వాళ్ళకి ఒక బాండింగ్ ఉంది. సో ఈ బాల్ సింగిల్ చేద్దామా 2D చేద్దామా, లాస్ట్ బాల్ కి మనం రిస్క్ తీసుకోవాలా, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అక్కడ ధ్రువ్ జురేల్ రిజెక్ట్ చేయడము ఇవన్నీ కూడా కొంచెం రాజస్థాన్ రాయల్స్ టీమ్ ని కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి. అండ్ వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, టఫ్ గా ఉంది. అండ్ యంగ్స్టర్స్ నమ్మారు, యంగ్స్టర్స్ ప్రామిసింగ్ గా చూపిస్తున్నా కూడా అది వాళ్ళ మీద పెట్టిన నమ్మకానికి తగ్గట్టుగా అనిపించడం లేదు. అండ్ బౌలింగ్ యూనిట్ అంటే తుషార్ దేశపాండే కొంచెం పరుగులు ఇచ్చేస్తున్నాడు, అంత ఫామ్ లో కనిపించట్లేదు నాకు. వికెట్స్ అప్పుడప్పుడు తీస్తున్నా కూడా అంతగా పూర్తిగా చెన్నైలో ఉన్నప్పుడు ఏ రేంజ్ ఆఫ్ తుషార్ పాండే పర్ఫార్మెన్స్ చూసామో మనం ఆ రేంజ్ ఇవ్వట్లేదు మనకి. సో తుషార్ దేశపాండే కూడా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. హసరంగా తెచ్చినా యాక్చువల్ గా వాళ్ళు
మిగతా టీమ్స్ కి ఇచ్చిన పర్ఫార్మెన్స్ తో పోలిస్తే తీక్ష్ణ ఆఫ్ కోర్స్ చెన్నైలో ఉన్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ అసరంగా చూసుకుంటే రాజస్థాన్ కి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ విక్టరీస్ ఇస్తున్నాడు బౌలింగ్ తో. బట్ అది ఏ రేంజ్ లో ఇస్తాడు అనేది తెలియదు. సో ఓవరాల్ గా రాజస్థాన్ అయితే ఈ సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళినప్పుడు పక్కాగా 3 మ్యాచ్లు వాళ్ళు గెలిస్తే ఓకే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి వాళ్ళు అర్హత సాధించగలరు అని అనిపిస్తుంది. 2 గెలిచినా కూడా డౌట్ గానే నాకైతే అనిపిస్తుంది. మినిమం 3 మ్యాచ్లు గెలవాలి నెక్స్ట్. సో అప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా రాజస్థాన్ ఈ ఫస్ట్ ఫేజ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.